నడుము నడుము గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నడుము నొప్పి గురించి నేను డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నడుము అన్నది ఛాతీ యొక్క ఎముకలు అలాగే కింద మనకు బటక్స్ బోన్స్ అటాచ్ ఉండే పార్ట్ని మనం నడుము అంటాం. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఏవైతే బోన్స్ ఉన్నాయో ఇవి నడుము యొక్క లంబార్ స్పైన్ అంటాం. అంటే నడుములో 5 ఎముకలతో పాటు శాక్రం అనే బోన్ తోటి అటాచ్ ఉంటుంది. దీనిలో ఈ ఎముకలు ఇలా ఉంటే ఈ ఎముకలకి ఇలా జాయింట్స్ కనెక్షన్ ఉంటుంది. లోపల మీరు ఎల్లో కలర్ చూడండి, దీన్ని నరము అంటే స్పైనల్ కార్డ్ అంటాం. దీనిలో నుంచి బయటకు వచ్చేటి నరాలు. ఈ నరాలు వెన్నుపూస నుంచి బయటకు వస్తాయి. ఈ నరాలు కలిసి కాళ్ళలోకి పోతుంది. దీన్ని షియాటిక్ నర్వ్ అంటాం. ఇలా కాళ్ళలకు రక్త ప్రసారం అంటే మనం నరాల అంటే పల్సెస్ అంటే ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో బాడీ నుంచి బ్రెయిన్ నుంచి కాలుకు పోయే సిగ్నల్స్ ఇది ఈ నరాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ముఖ్యంగా మనకు నడుములో ఏవైతే ఉన్నాయో ఈ ఇంపార్టెంట్ పార్ట్స్గా భావించాలి. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెన్నుపూస ఎముకలు ఇలా 5 ఉంటే ఈ ఎముకల మధ్యలో మనకు డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ అన్నది మెత్తటి పొర. ఇది దాదాపుగా 6 to 8 mm సైజులో ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ పొర ఉంటుందో, ఈ డిస్క్ యొక్క పొర ఇదంతా గుజ్జులాగా ఉంటుంది. ఇందులో అంతా జెల్ ఉంటుంది, చుట్టూ రింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎగిరి దుంకినా కూడా ఒక ఎముకకు తగలకుండా మనల్ని డిస్క్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే డిస్క్ పొర తెగిందనుకోండి, దెబ్బ తగిలినప్పుడు ఇందులో నుంచి ఈ లిక్విడ్ జెల్ కానీ పదార్థం కానీ ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది బస్ట్ అవుతుందో ఇది బయటికి రావటం వల్ల వెనకాల వెన్నుపూస నరం ఉంటుంది. ఇలా ఈ వెన్నుపూస నరము దొడ్డుది వెన్నుపూస అంటాం. దీని నుంచి ఒకటి లెఫ్ట్ సైడు ఒకటి రైట్ సైడు నరం పోతుంది. సో ఎప్పుడైతే మనకు ఈ డిస్క్ బస్ట్ అయినప్పుడు ఈ నరం ఏదైనా ఒక నరం మీద ప్రెషర్ వచ్చింది అనుకోండి, కాళ్ళల్లో నరం లాగడం, నొప్పి రావడం, తిమ్మిలు రావడం, వీక్నెస్ రావడం లాంటిది డెవలప్ అవుతుంది. దీన్నే మనము డిస్క్ ప్రొలాప్స్ అంటాం. డిస్క్ ప్రొలాప్స్ అనేది మోస్ట్ కామన్ కారణంగా మనం తెలుసుకోవాలి. ఈ డిస్క్ ప్రొలాప్స్ని మనము రికవరీ అంటే మనము ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోగలుగుతాం. సిటీలో కూడా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఎంఆర్ఐలో కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఈ డిస్క్ ఏ నరాన్ని నొక్కుతుంది అన్నది కూడా తెలుస్తుంది. తద్వారా ఆపరేషన్ చేయకుండా కూడా వీటిని మనము ఫిజియోథెరపీ, ట్రాక్షన్, మెడిసిన్స్ ద్వారా తక్కువ చేసే ప్రయత్నం చేయాలి. ఈ మధ్య కాలంలో లేజర్ టెక్నిక్ ద్వారా కూడా ఈ డిస్క్ను రికవరీ ప్రొలాప్స్ డిస్క్ను తీయొచ్చు. లేదంటే మైక్రో టెక్నిక్ ద్వారా అంటే 1-2 సెంటీమీటర్స్లో డైరెక్ట్ మనము స్కోప్ను పంపించి కానీ లేకపోతే డైరెక్ట్ ఓపెన్ చేసి కానీ సర్జరీ చేసి ఈ డిస్క్ను రిమూవ్ చేసేసి ఈ నరాన్ని లూజ్ చేయొచ్చు. లేదంటే లామినెక్టమీ, డిస్కెక్టమీ అనే ప్రొసీజర్ అంటే ఇక్కడ ఉండే ఎముకలను కట్ చేసి ద్వారా ఇక్కడ లోపలికి వెళ్ళి ఈ యొక్క డిస్కెక్టమీ చేసేసి డిస్క్ను తీసేసి రికవరీ చేయొచ్చు. ఇది మెయిన్గా కామన్గా మనం లో బ్యాక్లో చూస్తాం. ఇంకొక రెండో కారణం వచ్చేసంటే స్పాండిలైటిస్ అంటాం, స్పాండిలోసిస్ అంటాం. స్పాండిలైటిస్ అంటే ఇందులో జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యలో జాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఈ జాయింట్స్ దగ్గర ఇక్కడ ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్స్ డీజనరేషన్కు పోవడం కానీ కీలవాతం రావటం వల్ల ఈ 2 జాయింట్స్ ఇన్ఫ్లేమ్ అయి పెయిన్ వస్తుంటుంది. దానికి సంబంధించిన డయాగ్నోసిస్ అది ఇమ్యూనలాజికల్ డిజార్డరా లేకపోతే డీజనరేటివ్ చేంజెసా అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ కానీ లోకల్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం వల్ల రికవరీ అవుతారు. మూడోది వచ్చేసి మనకు ఎక్కువగా ఈ ఫ్రాక్చర్స్, బోన్ యొక్క ఫ్రాక్చర్స్ జరుగుతాయి. ఈ బోన్ యొక్క ఫ్రాక్చర్స్ ఎక్కువగా ముసలి వాళ్ళల్లో ఎప్పుడైతే విటమిన్ డి, కాల్షియం సరిగ్గా లేదో చిన్న చిన్న ఇంజురీస్ వలన బెడ్ నుంచి పైన కింద పడ్డా, బాత్రూంలో జారిపడ్డా ఈ ఎముకలు ఇరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎముకలు ఇలా సన్నగా అయిపోయి ఈ ముందు వంగిపోతారు. ఈ ముందు వంగటం వల్ల వాళ్ళకు సివియర్ పెయిన్ వస్తుంది. పెయిన్ రావటం వల్ల వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. సో ఇలాంటి ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు మనం బేసిక్గా అంటే నరానికి దెబ్బ తగలకపోతే యూజువల్గా నడుం పట్టి
మందులు ఇంజెక్షన్స్ ఇచ్చి రికవరీ చేసే ప్రయత్నం, స్టెరాయిడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని కారణాల వలన మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇలాంటి ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇంకా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండాల్సి వస్తుంది. లేకపోతే ఇది ఇలానే వదిలేస్తే ఇలా గూన వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ గూన రాకుండా ప్రొటెక్ట్ చేయాలి, ఆ నొప్పి నుంచి రిలీవ్ చేయాలంటే మనం యూజువల్గా ఏం చేస్తామంటే దీన్ని ఒక ఇంజెక్షన్ ద్వారా, ఒక దొడ్డు ఇంజెక్షన్ ద్వారా మనము బోన్ సిమెంట్ అని ఉంటుంది, ఆ బోన్ సిమెంట్ కానీ బోన్ గ్రాన్యూల్స్ కానీ జీ గ్రాన్యూల్స్ కానీ ఈ జాయింట్ లోపలికి పంపించి బొక్కని కొంచెము వెడల్పు చేసి ఇందులో బోన్ సిమెంట్ నింపేయటం వల్ల ఇరిగిన ఎముక నార్మల్ సైజుకి వచ్చి గూన రాకుండా నొప్పి లేకుండా చేస్తుంది. సో ఇది ఒక వన్ వే ఆఫ్ టెక్నిక్. మూడో టెక్నిక్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎముక ఇరుగుతుందో దీనివల్ల ఎక్కడైతే నరం మీద పడేసి నరం ఇంజురీ అయ్యి ఒక కాల్లో కానీ 2 కాళ్ళల్లో వీక్నెస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇటు నుంచి మనం ఈ ఎముకలు కట్ చేసి ఈ ఎముకని సరిచేసి దీనికి మనము స్క్రూ వేస్తాం. స్క్రూ ఎలా వేసేసి దీనికి ఒక స్క్రూ వేసేసి దీనికి ఒక రాడ్ ఫీడ్ చేస్తాం. ఈ రాడ్ ఫీడ్ చేయటం వల్ల ఈ ఎముక సరిగ్గా అయిపోయి సరిగ్గా పొజిషన్లో ఉంటుంది, నొప్పి రాదు, గూన రాదు, ఉన్నన్ని రోజులు తను నొప్పి లేకుండా ఉండగలుగుతుంది. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ఫ్రాక్చరు, డిస్క్ ప్రాబ్లం మేజర్గా చూస్తాం. మూడో కారణం ఎముకలలో బోన్ క్యాన్సర్లో బోన్ ట్యూమర్స్ వస్తాయి. స్పైనల్ కార్డ్లో కూడా స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కూడా వస్తాయి. సో ఈ గడ్డల్ని కూడా మనం యథావిధిగా ఎంఆర్ఐ సిటీ ద్వారా కనుగొని వాటిని మనం ఆ పద్ధతి ప్రకారం ఆపరేషన్ మందుల ద్వారా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా నడుము నొప్పికి ఇవన్నీ కారణాలను మనం కనుక్కుంటే తప్పకుండా మనం కాపాడుకోవచ్చు, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.